హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ క్రియేటర్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ అయిన రెసిపీని అయితే చూడబోతున్నామండి. ఆడపిల్లలు పుష్పవతులైనప్పుడు స్టార్టింగ్ డే నుంచి ఒక 15 డేస్ వరకు ఈ ఫుడ్ అనేది ఇవ్వాలండి. అప్పుడే ఫ్యూచర్లో గర్భకోశ సమస్యలు అనేది ఉండవన్నమాట. అమ్మమ్మల కాలంలో పుష్పవతులైనప్పుడు స్టార్టింగ్ డే నుంచి ఒక మంత్ దాకా డైలీ ఒక ఉండైతే ఈ ఫుడ్ అనేది ఇచ్చేవారంట. అందుకేనండి వాళ్ళకు ఏ గర్భకోశ సమస్యలు లేవు. రండి, లేట్ చేయకుండా ఈ హెల్తీ అయిన రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పుడు దాకా నల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోండి. నువ్వుల్ని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేత్తో ముట్టుకుంటే వేడి తగిలేంత వరకు వేయించుకోండి. ఈ నువ్వుల్ని ఇప్పుడు వేడి ఉన్నట్లే ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి. ఇంకా ఎక్కువ స్వీట్ తినేవారైతే ఒక కప్పు నువ్వులకి 1.5 కప్పు బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు వేడిగా ఉన్నప్పుడే బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీలో బరకగానైనా గ్రైండ్ చేసుకోవచ్చండి. లేదంటే మీ తినేదాన్ని బట్టి కొంచెం నున్నగానైనా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఉండలు కట్టేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా మనము నువ్వులు ఉండలు అనేవి ఎక్కువ ప్రాసెస్ లేకుండా, అసలు పాకం పట్టే పని లేకుండా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు స్టార్టింగ్ డే నుంచి ఒక 15 డేస్ వరకు డైలీ ఒక ఉండ ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటారండి. ఫ్యూచర్లో వచ్చే పెద్ద పెద్ద సమస్యల్ని ఇలా స్టార్టింగ్లోనే చిన్న చిన్న చిట్కాలతో మనము సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. క్యాజువల్గా మనము డైలీ ఒక ఉండ తీసుకున్నా కూడా కీళ్ళ నొప్పులు అలాగే బోన్స్ పెయిన్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయండి. ఇంతేనండి, చాలా ఈజీ కదా. 5 నుంచి 10 నిమిషాల్లోగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పాకం పట్టే పని కూడా లేదండి. మనకు బయటే పెట్టుకున్న 1 మంత్ దాకా నిలువగా ఉంటాయన్నమాట. ఇంతేనండి, ఈ హెల్తీ అయిన రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.